ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, a ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన కాటాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో 20 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈ రోజు మనం 21వ మరియు 22వ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎంతో చక్కగా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు అని భావిస్తున్నాను. మరి మనం పోయిన వారం 16 నుండి 20 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. అందులో మనకి చిన్న రీక్యాప్ ఏంటంటే 16 శ్లోకాల్లో ఏం తెలుసుకున్నాం మనం? చక్రీయ క్రమం. మనం అంతకుముందు సృష్టి ఆవిర్భావము ఇదంతా కూడా అన్నాద్ భవంతు భూతాని పర్జన్యాత్ అదంతా కూడా ఒక సృష్టి క్రమాన్ని మనకి ఆ తెలిపారు పరమాత్మ. దాని తర్వాత మనకి 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ చక్రీయ క్రమాన్ని అనుసరించరో, అంటే పరమాత్మ నుండి జీవాత్మగా విడిపడి ఎన్నో జన్మలు మనం తీసుకుంటూ భోగాలు అనుభవిస్తున్నాం, దుఃఖాలు అనుభవిస్తున్నాం, ఆ కర్మచక్రంలో ఇరుక్కున్నాము. కానీ ఆ తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అంటే జీవాత్మ నుండి మళ్ళీ పరమాత్మ వైపు మనం ప్రయాణం చేసే ఆ యాత్ర ఎవరైతే తీసుకోరో, సుముఖత ఉండదో వారు పాపాత్ములు. వారు తమ జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు. ఈ అమూల్యమైన ఈ మానవ జీవితం, ఈ జన్మ ఏదైతే ఉందో దానిని వ్యర్థం చేస్తున్నారు అని పరమాత్మ అన్నారు. దానికి మనకి పరమహంస యోగానంద గారు ఆ చక్రము అన్న దానికి ఏం చెప్పారు అంటే అది మనకి మన స్పైనల్ కార్డ్లో, మన వెన్నుపూసలో సూక్ష్మంగా ఉన్న సుషుమ్నాలో జరిగే ఈ సర్క్యూటిక్ మూలాధార నుండి కూటస్థుడు నుండి మూలాధార వరకు మనం చేసే అంతర్ముఖ ప్రాణాయామ ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ప్రతి ఒక్కరూ సాధన చేయవలసిందే. అదే ఆ చక్రము. అంటే మనకి గ్రాడ్యువల్గా ఈ మూలాధార నుండి కూటస్థుడి వైపు మళ్ళీ మన ఎనర్జీ సెంటర్స్ ఎప్పుడైతే జాగృతం అవుతున్నాయో సాధకుడికి ఒక్కొక్క చక్ర దగ్గర ఎన్నో అనుభూతులు కానీ అన్ని అనుభూతిలోకి వస్తాయి, అనుభవంలోకి వస్తాయి అనమాట. అంటే కింద చక్రాల నుండి మనం ఈ స్థూల జగత్తులో నుండి ఆ అటాచ్మెంట్స్ నుండి కానీ వాటన్నిటి నుండి కూడా మనం అతీతంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. మన ఎనర్జీ సెంటర్స్ అన్ని కూడా ఇంకా పైన 4వ చక్రం అనాహత చక్రం దగ్గరకు వచ్చినప్పుడు అంతా కూడా ప్రేమతత్వము, ఆ ప్యూర్ లవ్ అనేది అన్ని వైపులా స్ప్రెడ్ చేయగలుగుతాము. తర్వాత విశుద్ధి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో ప్రశాంతతని అనుభూతి చెందుతాము. అట్లాగే కూటస్థుడిలో ఆ కూటస్థ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఆ జ్ఞాన ప్రకాశం కానీ బ్రహ్మానంద అనుభూతి కానీ కలుగుతుంది. ఈ ద్వంద్వత్వాలు అనేవి లేవు. అంతా కూడా జగత్తంతా ఉన్నది నేనే అన్న అనుభూతి కూడా మనకి కూటస్థ చైతన్య స్థితిలో కలుగుతుంది. అదే ఆ చక్రము ఏదైతే ఉందో మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టే ఈ చక్రం ఏదైతే ఉందో అక్కడ దాని గురించి మనకి ఇక్కడ ప్రస్తావిస్తున్నారనమాట. అయితే ఇది ఎవరైతే ఫాలో అవ్వరో, అంటే నిత్య ప్రాణాయామం ఎవరైతే చేయరో, మళ్ళీ ఈ మన సోల్ జర్నీలో మళ్ళీ తిరుగుముఖం పట్టి పరమాత్మ వైపు ప్రయాణం చేయటానికి ఎవరైతే ఆ సుముఖత చూపించరో వారి జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు. వారే అఘాయువు అని చెప్తున్నారు. అయితే మరి ఆ నెక్స్ట్ 17 మరియు 18 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే ఆత్మలోనే సంతుష్టి చెందుతూ, ఆత్మలోనే సంతృప్తి చెందుతూ, ఆత్మయందే ఆసక్తితో ఉన్నవారు వారు ఎవరిని అంటారా వారిని అంటే
నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న జ్ఞాని నిష్కామ కర్మయోగిగా ఇంకా తమ కార్యకలాపాలన్నీ కూడా చేస్తారు. వారికి ఈ కర్మ బంధనం అనేది ఉండదు. ఈ బాహ్య కర్మలు ఏమన్నా చెయ్యాలా, లేదా ప్రవృత్తి కర్మలు కానీ నివృత్తి కర్మలు కానీ సాధనలు కానీ బాహ్యంగా ఏదైనా కర్మలు కానీ చెయ్యాలా అంటే చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ చేసినా సరే వారు నిష్కామ కర్మ యోగంలో ఉంటారు. ఆ కర్మలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. వారికి ఇంకా బాహ్య కర్మలు చేసినప్పటికీ కూడా అందులో కోరిక ఉండదు, ఫలాపేక్ష కూడా ఉండదు. కాబట్టి కర్మ బంధనంలో ఇరుక్కోరు, వారికి కర్మ అనేది ఉండదు. ఆ తర్వాత వచ్చేసి 19వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అక్కడ మరి ఒక జ్ఞాని యొక్క స్థితి గురించి కానీ వారు కర్మలు చెయ్యక్కర్లేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక కాషన్, అయ్యా మీరు మళ్ళీ మీ గురించి అనుకుంటారేమో, అట్లా కాదు, మీలో ఎవ్వరు జ్ఞాని లేరు, సాధన కొనసాగించండి, ఎందుకంటే నువ్వు ఆత్మలో ఇంకా లయం అవ్వలేదు, ఆత్మలో నువ్వు రమించట్లేదు, ఆత్మలో సంతృప్తి చెందట్లేదు, కాబట్టి నీకు కార్యము కర్మము అనేది ఆ, తప్పకుండా చేయవలసిందే. అంటే భౌతిక కర్మలు చెయ్యాలి నాన్న, నువ్వు పొద్దున్నే లెగిసి ఉద్యోగానికి వెళ్ళాలి నాన్న, అంతకు ముందే సాధన చేసావనుకో, అప్పుడు నువ్వు నిష్కామ కర్మయోగిగా నీ డే లైఫ్లో జరిగే యాక్టివిటీస్ అన్నిట్లో కూడా ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా ఫలాపేక్ష లేకుండా నువ్వు చేయగలుగుతావు. అందుకని పొద్దున్నే లే నాన్న, లెగిసి సాధన చెయ్యి అంటే ఆ తర్వాత అదే కర్మము అంటున్నారు. కార్యము అంటే ఏంటి అంటే మనం చేయవలసిన భౌతిక విధి నిర్వహణ. ఏ పని చేస్తున్నామో పూర్తిగా ఫుల్ పొటెన్షియల్తో నిష్కామ కర్మయోగిగా చెయ్యి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడే నీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అలా అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడే నువ్వు జ్ఞాన మార్గంలోకి వెళ్తావు నాన్న. నువ్వు ఆ జ్ఞానులను చూసి ఎక్కువగా ఫీల్ అవ్వద్దు, చక్కగా సాధన చేసుకో అని చెప్తున్నారు 19వ శ్లోకాలు. అయితే 20వ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ జనక మహారాజు తదితర ఆ మహారాజులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్లైటెండ్ బీయింగ్స్, అంటే ఈ సిద్ధిని పొందారు. ఏ మార్గం ద్వారా అంటే నిష్కామ కర్మయోగ మార్గము ద్వారానే. ఈ కర్మయోగం మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో దానిని వాళ్ళు సాధన చేశారు, దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు, అనుసరించారు. ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పేది ఏంటి, జనక మహారాజు యొక్క ఉదాహరణ చెప్పి ఆయన ఎంతో ఉన్నతమైన ఆ మహారాజు ప్రజల క్షేమాలని చూసుకునేవారు. అలాగే ఆయన ఆధ్యాత్మిక సాధన కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకునేవారు. అలాగే ఉత్తమ పురుషులు ఆ వారిని చూసి తక్కిన వాళ్ళందరూ అంటే సామాన్యులందరూ కూడా ఫాలో అవుతారు. కాబట్టి వారు సిద్ధిని పొందిన వారు ఇటువంటి కర్మలు ఏమి చేయవలసిన పని లేకపోయినప్పటికీ కూడా మిగతా వాళ్ళందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చేస్తారు. అలాగే ఓ సాధకుడా, నువ్వు కొద్ది కొద్దిగా ముందుకు వెళుతున్నా సరే, నీ ఆధ్యాత్మిక మార్గంలో నీ సాధనా మార్గంలో ముందుకు వెళుతున్నా సరే నిత్యం సాధన చేస్తూ ఉండు. ఎందుకంటే నిన్ను చూసి తక్కిన వాళ్ళు కూడా ఆదర్శప్రాయంగా తీసుకొని నిన్ను ఫాలో అవుతారు. కాబట్టి నువ్వు చేసే పనులన్నీ కూడా సక్రమంగా చెయ్యి, నిష్కామ కర్మ యోగము చెయ్యి అని చెప్తున్నారు. సో ఇది మనం 20వ శ్లోకాలు 16 నుండి 25 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. మరి ఈరోజు 21వ శ్లోకం ముందు మొదలు పెట్టుకుందాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం. శ్లోకం పాడించుకొని తర్వాత ఆ లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 21వ శ్లోకము. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. థ్యాంక్ యూ మేడం. శ్రేష్ఠ, ఆయా రంగాలలో ఉన్నత స్థానంలో ఉన్నవారు లేదా గొప్పవారు, యత్ తత్, ఏ ఏ కర్మను ఆచరిస్తాడో, తత్ తత్ ఏవా, ఆయా పనులనే ఇతర జన, సామాన్య మానవులు ఆచరిస్తారు. సహా, ఆ శ్రేష్ఠుడు, యత్, ఏ నియమాన్ని
ప్రమాణంగా కురుతే స్వీకరిస్తాడో తత్ దానినే లోకః సామాన్యుడు అనువర్తతే అనుసరించి నడుస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నేను డైరెక్ట్ మీనింగ్ అని చెప్పేది కూడా పరమహంస యోగానంద గారు అందించిన మనకి గాడ్ టాక్స్ విత్ అర్జునాలో ఒక 2-3 లైన్స్లో దానికి క్లుప్తంగా పైన లేయర్ ఏంటి, ఏం చెప్తున్నారు అనేది ఒక 2-3 లైన్స్లో ఇస్తారు. అదే ఇక్కడ నేను డైరెక్ట్ మీనింగ్ అని మీకు అందజేసేది కూడా మనకి గురువు గారు అందించిన సేమ్ అవే వాక్యాలు అనమాట. అయితే ఏమంటున్నారు ఇక్కడ అంటే, ఉత్తముడు శ్రేష్ఠుడు అయిన ఒక వ్యక్తి ఏది చేస్తే సామాన్యులు లేదా అధమ స్థాయిలో ఉన్నవారు అల్పులు దానిని అనుసరిస్తారు. అతని చర్యలు అనేవి ప్రపంచంలోని ప్రజలకు ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి. వారే ఒక ఒక ఐడియల్గా ఉంటారన్నమాట. మన సమాజంలో కూడా నోబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఉన్నత స్థాయిలో ఉన్నారో, ఒక రిచ్ మ్యాన్ చూసి మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు ఎలా ఎంత ఎఫిషియెంట్గా మనం సంపాదించుకోవాలి, సంపాదించిన దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ మార్గాన్ని ఫాలో అయ్యారు, వాళ్ళు రాసిన పుస్తకాలు ఏంటి అని వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ బుక్స్ ఫాలో అవుతూ వాళ్ళలాగా ఎలా ఉండాలి అని వాళ్ళని ఫాలో అవుతాం. అలాగే ఏ ఏ రంగంలో పొలిటీషియన్స్ ఉన్నారు అంటే ఆ ఉత్తమ స్థాయిలో ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్నవారు వాళ్ళు ఎలా పైకొచ్చారు అనేవి వాళ్ళని మార్గదర్శకంగా తీసుకొని అట్లా ఏ రంగంలో అయినా సరే అక్కడ ఎంత ప్రావీణ్యం సంపాదించారు అందులో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవటానికి ప్రయత్నిస్తారు. ఆ విల్ పవర్ ఉన్న వాళ్ళు, ఆ మార్గంలో నేను ఎట్లా అయినా ముందుకు వెళ్ళాలనే వాళ్ళు వాళ్ళని చూసి ఫాలో అవుతారు. అది చెప్తున్నారనమాట. ప్రపంచంలో ప్రజలు అదే ఒక ఐడియల్గా తీసుకుంటారు, నేను ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి వారికి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక యోగరాజులు ఏం చెప్తున్నారంటే, మంచి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తే అధమ స్థాయి వ్యక్తులు కూడా ఆ విధంగానే అనుసరిస్తారు. ఇక్కడ ఈ శ్రేష్ఠుడు అన్న మాట, యద్యాత ఆచరతి శ్రేష్ఠ, ఆ శ్రేష్ఠ అనే మాట ఒకసారి హైలైట్ చేసుకొని తర్వాత జనహ అదొకటి హైలైట్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండు మాటలకి తర్వాత అంతరార్థం మారుతుంది. ఎవరు శ్రేష్ఠులు అని ఎవరిని అంటున్నారు, జనహ అంటే సామాన్య జనులు లేదా అధములు, వారిని ఏమంటున్నారు అనేది రెండిటికి అంతరార్థంలో కొంచెం మార్పు వస్తుంది. మన లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ రెండు హైలైట్ చేసుకుని నేను ఎప్పుడైతే వాటి మీనింగ్ చెప్తున్నానో ఆ పైన రాసుకోండి. ఏంటి శ్రేష్ఠ అంటే ఏంటి, జనహ అంటే ఏంటని రాసుకుంటే మీకు గుర్తుండిపోతుంది. అంటే వేరే ఎందులో చూసినా సరే మీరు ఏదన్నా ఫాలో అవుతున్నా ఇది మనం ఆధ్యాత్మికంగా యోగ మార్గపరంగా తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ మాటలకు అర్థం రాసుకోండి. దయచేసి హడావిడిగా వీడియోలు చూడొద్దు. నేర్చుకునే దృక్పథంతో, సాధన చేసే దృక్పథంతో మాత్రమే ఇవి చూసినప్పుడు విన్నప్పుడు మనకి కొంచెం అది ఉపయోగపడతాయి. ఎందుకంటే భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, ఒక స్తోత్ర గ్రంథం కాదు, ఈ శ్లోకాలు బట్టి పట్టేస్తే ఏదన్నా అయిపోతుందా అంటే కాదు, ఇది సాధనా గ్రంథం. మనకి పరమాత్మ యోగీశ్వరుడిగా వచ్చి భగవద్గీత అందించి ఇది మీరు సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, నిత్య జీవితంలో దీన్ని మీరు ఇన్కార్పొరేట్ చేసుకొని ప్రతి ఒక్క శ్లోకంలో మన జీవితం కనిపిస్తుంది. ఆ సాధన చేసే దృక్పథంతోనే మనం ఈ శ్లోకాలన్నీ కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కర్మయోగం తెలుసుకుంటున్నాము ఈ శ్లోకాల ద్వారా. అంటే మన లోపల నేను నిష్కామ కర్మ యోగిగా మారుతున్నాను అని ఒక గట్టి పట్టుదలతో, ఆ విల్ పవర్తో మనం ఇవన్నీ కూడా వినాలి. ఆ నేర్చుకుంటున్నాను ఆ సంకల్పం ఉంటేనే మనకి ఉపయోగపడతాయి. ఆ చిన్న చిన్నవి ఆ టిప్స్ నేను కొద్దిగా చెప్పగలను కానీ బట్ బాటమ్ లైన్ ఈజ్ ఫ్రీ విల్ అంటారు కదా, మనకి బాబా కూడా చెప్పేది అదే, మీకు ఫ్రీ విల్ ఉంది. ఆ చాయిస్ ఆ ఫ్రీ విల్తో మీరు ఏ చాయిస్ తీసుకుంటే దానితోనే మీరు ముందుకెళ్తారని నేను చెప్పేది చెప్పగలను కానీ ఇట్స్ ఆల్ అప్ టు యూ. అది యోగిరాజులు ఇలా చెప్తున్నారనమాట చిన్న ఒక ఒక సెంటెన్స్లో. మంచివారు ఏది ఎలా ప్రవర్తిస్తే అధమ స్థాయి వారు కూడా ఆ విధంగానే దాన్ని అనుసరిస్తారు అని. అయితే దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. కేవలం మాటలతో చెప్పటం కంటే కూడా చేతలతో చేస్తేనే మనం చూసే వారికి
ఫాలో అయ్యే వారికి అందరికీ కూడా అర్థం అవుతుంది. ఊరినే చెప్పేయటం కంటే కూడా ఒక గురు స్థానంలో ఉన్న వాళ్ళకి కానీ, ఉత్తములు కానీ, సమాజంలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో దానినే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పేరెంట్స్ మనం ఏం చేస్తే మన పిల్లలు అదే ఫాలో అవుతారు. మనం చెప్పిన దానికంటే కూడా మన చర్యలను గమనిస్తూ ఉంటారు. పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు పెరిగే కొద్దీ ఏంటంటే మనం ఒక మాట చెప్తాం, అమ్మ నువ్వు ఎవరిని కొట్టొద్దురా స్కూల్కి వెళ్ళి ఆ ఇబ్బందుల్లో పడతావని. ఇంట్లో భార్యాభర్తలు నిత్యం పోట్లాడుకుంటూ అరుచుకుంటూ కేకలేసుకుంటూ ఉంటే మనం చెప్పే మాట కంటే కూడా వాళ్ళు ఆ చూసేది ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తారు. మనం చెప్పేదానికి మనం ఫాలో అయ్యేదానికి ఒక అలైన్మెంట్ ఉండాలి. అది ఇక్కడ చెప్పేదన్నమాట. కేవలం అట్లా చెప్పటం కంటే కూడా చూపిస్తే అర్థమవుతుంది. దాన్ని అందరూ ఆచరిస్తారు. అందుకే మహానుభావులు గురుస్థానంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిని పొందారు. కూటస్థుడిలో లయమైనప్పటికీ కూడా ప్రాపంచిక ప్రజల కోసం, సామాన్యుల కోసం, ఎందుకంటే వారికి అర్థం కాదు. మాటలో ఎన్నో కొత్త కొత్త టెర్మినాలజీ మారిపోతుంది ఆధ్యాత్మికంగా కానీ ఏదన్నా ఒక ఇప్పుడు మెడికల్ టెర్మినాలజీ కానీ టోటలీ డిఫరెంట్. మన కామన్ మ్యాన్ లాంగ్వేజ్ కంటే డిఫరెంట్గా ఉంటుంది ఏ రంగంలో తీసుకున్నా సరే. అది ప్రజలు ఏం చేస్తారు, ఆ చర్యలనే గమనిస్తారు. అందుకనే ఎక్కువగా వారి కోసం ఏం చేస్తారు ఇప్పుడు మనకి ఆ గురు గురు శ్రేష్ఠులు అందరూ కూడా సాధన చేస్తారు. వాళ్ళ ముందు అన్ని నియమాలని అంత డిసిప్లిన్ అంతా కూడా పాటిస్తారు. పొద్దున్నే లెగటం ఏమిటి, అది మనకి ఆ, స్నానం చేయటం, కూర్చోవటం, సాధన చేయటం కానీ, వారి ఆహార నియమాలు కానీ, ఏ సమయానికి ఏం తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు, అది ఆ పదార్థం కూడా అందులో పోషక విలువలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ మనకి చెప్తూ, అంటే మా సాధన మార్గంలో ఉన్న శిష్యులకి చెప్పుకుంటూ అట్లా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. దే డోంట్ హ్యావ్ టు డూ ఇట్. వాళ్ళు ఏమి చెయ్యక్కర్లేదు. వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారు ఆ ఫైనల్ డెస్టినీ. అదే అట్లా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక గులాబీ పువ్వు ఎలా అయితే అది ఓపెన్ అవ్వగానే ఆ దాన్ని ఆ పరిమళాన్ని చుట్టూతా అంతా వెదజల్లుతుందో, అది ఎవరికి అదే అడ్వర్టైజ్ చేసుకో అక్కర్లేదు, ఏదో పోస్ట్ చేయక్కర్లేదు ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో, ఆహా నా లోపల నుంచి ఇప్పుడు సెంట్ వస్తుందని. అది వెన్ ఇట్స్ బ్లాసమింగ్, అది ఆ మొగ్గ నుండి పువ్వుగా విచ్చుకునేటప్పుడే దాని సుగంధ పరిమళాలను చుట్టూతా వ్యాప్తి చెందిస్తుంది. అలాగే అన్ని ఆ బీస్ని కానీ అన్నిటినీ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఒక ఈ సాధన చేస్తూ చేస్తూ యోగ మార్గము, ధ్యాన మార్గం ఏదని పట్టుకున్నా సరే ఒక జ్ఞానిగా మారినప్పుడు ఏంటంటే వారి సుగంధ పరిమళాలని చుట్టూతా వ్యాప్తి చెందించుకుంటారు. వాళ్ళు ఏమీ అడ్వర్టైజ్ చేసుకోక్కర్లేదు, ఎక్కడ మీటింగులు పెట్టక్కర్లేదు, ఏమీ డిస్కోర్సెస్ ఇవ్వక్కర్లేదు. అది ఆటోమేటిక్గా అది వాళ్ళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అలా విస్తరిస్తూ ఉంటుందన్నమాట. అది వేలాది మందిని అట్రాక్ట్ చేస్తుంది, వాళ్ళ దగ్గరికి రప్పించుకుంటుంది. వాళ్ళందరినీ కూడా సంస్కరించగలరు అందరూ. ఇప్పుడు స్వామి వివేకానంద గారు కానీ, ఇక్కడ పరమహంస యోగానంద గారు కానీ వెస్ట్రన్ వరల్డ్కి వచ్చారు. వాళ్ళు ఆ ఇండియా నుంచి దాటి, అంటే ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫారినర్ని, అది కూడా ఒక స్వామిలాగా, అంటే అదొక రిలీజియస్ కల్ట్ లాగా అనుకుని వాళ్ళని తరిమేసే పరిస్థితి లేకపోలేదు. కానీ వాళ్ళని ఆదరించి ఇక్కడ అంత క్రియాయోగాన్ని వ్యాప్తి చెందించారు అంటే అది సుగంధ పరిమళాలను వెదజల్లటం అంటే అదే. వాళ్ళని డిస్క్రిమినేట్ చేయటం కానీ, పక్కకు తోసేయటం కానీ అది ఏమి చెయ్యలేకపోయారు. ఎందుకంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. వేలాది మంది వాళ్ళ దగ్గరికే వచ్చి ఎంతో మంది అమెరికన్స్ క్రియాయోగా నేర్చుకున్నారు. ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఆర్గనైజేషన్లో కూడా ఎంతో మంది మనకి కాకేషియన్స్ని, తెల్లవాళ్ళని చూస్తాం. వాళ్ళు కూడా కాషాయ వస్త్రాలు ధరించి ఈ బోధనలు ఇవ్వటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అదే చెప్తున్నారనమాట. అది మనల్ని మనం ఎప్పుడైతే సంస్కరించుకుంటామో, మనం ఎప్పుడైతే ఉన్నత స్థాయికి చేరుకుంటామో మన దగ్గరికి అందరూ వస్తారు. వాళ్ళని సంస్కరించే బాధ్యత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉంటుందన్నమాట. అలా భగవంతుల్లో ఐక్యమైపోయిన వారికి ఇప్పుడు వాళ్ళు మీట్ తిన్నా సరే,
ఆల్కహాల్ సేవించిన, డ్రింక్ చేసిన, సంసార జీవితాన్ని గడిపిన ఏమీ కాదు. వాళ్ళు ఉన్న నిర్వికల్ప సమాధి స్థితికి ఎటువంటి మార్పు రాదు. ఇది మనం గమనించుకోవాలి. అందుకనే వాళ్ళు చేసినా సరే వాళ్ళకేం కాదు. అందుకే ముందు శ్లోకాల్లో మనకి ఆ యోగిరాజులు ఒక మాట అంటారు. ఈ ఆత్మలో ఆత్మలోనే సంతుష్టి చెందే వాళ్ళు పాపకార్యము చేసినా సరే వాళ్ళకేం అంటుకోదు. ఆ పాపకార్యం అంటే ఏంటంటే ఇట్లాంటివే. ఈ మ్, చాలా అధమ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏదైతే చేస్తారో, ఈ మాంసాహారం భుజించటం కానీ, ఆల్కహాల్ సేవించటం కానీ, ఇవన్నీ కూడా అవి ఒక జ్ఞానికి అంటుకోవు ఒకవేళ చేసినా సరే అని చెప్పింది అందుకే అన్నమాట. ఇది వారి సమాధి స్థితిలో, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఇక బాడీ లేదు వాళ్ళకి. ఈ శరీరం అంతా కూడా ఒక శవం లాంటిదే. అంతా కూడా వాళ్ళ ఎనర్జీ అంతా కూడా ఈ హయ్యర్ సెంటర్స్ లో నిలిచిపోయి ఉన్నప్పుడు ఈ బాడీతో ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ ఇట్ జస్ట్ ఇమ్మెటీరియల్ అనమాట. డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. అది మనకి, కానీ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, మన దృష్టి అంతా కూడా ద్వంద్వత్వంతో, అంతా కూడా ఒక జడ్జిమెంటల్ దృష్టి ఇది. మనం ఒక గురువు గారిని మీట్ తింటం చూసాము అంటే ఎంత ప్రమాదం అది. అది ఆ శిష్యులు ఇమిటేట్ చేస్తారు. ఆ ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు తిన్నా ఏమి కాకపోయినా సరే వాళ్ళు ఆ పని చెయ్యరు. ఎందుకంటే ఆ చర్యలే మనకి, చిన్నపిల్లలు ఎలా అయితే పేరెంట్స్ని ఫాలో అవుతారో, ఈ సామాన్య జనులు కూడా గురువులు ఏం చేస్తున్నారు అనేది ఫాలో అవుతారు కాబట్టి అలా చేయరు అని చెప్తున్నారు అనమాట. మనకి చిన్న చిన్నగా ముద్దలు తినిపిస్తున్నారు పరమహంస యోగానంద గారు. అజ్ఞానులకి వారి స్థితి, ఎవరు మా గురువు గారి స్థితి అర్థం కాదు. మనం అంతా ఉంది అజ్ఞానాంధకారంలో కొట్టుకుంటున్నాం, ద్వంద్వత్వాలతో ఎంతో అజ్ఞానంతో కొట్టుకుంటున్నాం మనం. ఆ ఎంత ఈ మనసుతో, ఈ ద్వంద్వత్వ దృష్టితో మనం ఆలోచిస్తే ఆ గురువు యొక్క స్థితి మనకి ఎప్పటికీ అర్థం కాదు. అందుకనే ఈ సామాన్యులు ఈ పోస్ట్లు యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, జీసస్ మీట్ తిన్నారు, నేను మీట్ తింటాను, రాముడు మీట్ తిన్నాడంట, అది తెలుసా మీకు, మనం కూడా తినొచ్చు. లేకపోతే సాయిబాబా ఏదో చేశారంట, మనం కూడా అట్లా చేయొచ్చు. ఆయన ఏదో ఆ, మీట్ వండారంట, ఆయన తిన్నారంట, ఈ నానా చెత్తని పట్టుకుంటారు కానీ వారు ఒక్క నిమిషం కూడా అసలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, నీ అధమ స్థాయి ఆ బ్రెయిన్కి అందుతుందంటే ఉండదు. ఈ పంచాయతీనే ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇదంతా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మనలో ఉన్న ఆ డార్క్నెస్, ఆ అజ్ఞానాన్నే ఇండికేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఇటువంటి కామెంట్స్ని చూస్తామో, చేస్తామో, దా అదంతా ఏంటంటే వాళ్ళలో ఉన్న అజ్ఞానం. వాళ్ళు ఈ ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఉన్న అజ్ఞానులకి, వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే చేరారో వాళ్ళకి ఏదో నేర్పించటానికి వాళ్ళు అలా ఒక ఒక ప్లే లాగా, దాన్ని ఒక నాటకం లాగా చేయాల్సి వస్తుంది. అది చూసి మిగతా వాళ్ళు రెచ్చిపోవాల్సిన పనేం లేదు. కానీ మనం అట్లాంటి వాటికే అట్రాక్ట్ అవుతాం అనమాట. అందుకే మా గురుగారు ఏమి ధ్యాన సాధన చేయట్లేదే, సో నేను కూడా చెయ్యక్కర్లేదేమో, ఇట్లాంటి వాదనలు ఇవన్నీ మొదలవుతాయనే గురువులు ఎప్పుడు కూడా వాళ్ళ డిసిప్లిన్ వదిలిపెట్టరు. ఆహార నియమాలు పాటిస్తారు, పొద్దున్నే లేచి సాధన చేస్తారు, అన్ని కార్యకలాపాల్లోనూ యాక్టివ్గా ఉంటారు. అయితే ఆ వారికి, గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వారికి ఇంకా ద్రష్ట, దృక్కు, దృశ్యం అంటే ద సీయర్, చూసేవాడు. మనకి ధ్యాన స్థితిలో ఎవరైతే చూస్తున్నారో, ఎవరు ధ్యానిస్తున్నారో, ఎవరిని ధ్యానిస్తున్నారో, ఆ ధ్యాన ప్రక్రియ ఆ అంతా కూడా ఏకమైపోయిన స్థితిలో ఉంటారనమాట. ద్రష్ట, దృక్కు అండ్ దృశ్యం. ఈ త్రివిధావస్థలు అనేవి ఉండవు ఎవరికి, ఒక జ్ఞానికి, ఆ ఉన్నత స్థాయికి చెందిన ఒక గురువుకి ఆ వ్యత్యాసమే లేదు. కాకపోతే శిష్యులకి మాత్రం ఈ మూడు అవస్థలు సెపరేట్ గానే చూస్తారు. అలాగే ఆ దృష్టితోనే ఒక గురువుని కూడా చూస్తారు. మనకి ద్రష్ట వేరు, దృక్కు వేరు, దృశ్యము వేరు. అది గమనించుకోవాల్సింది. అయితే భగవద్గీత అందుకనే ఈ శ్లోకంలో గురుస్థానంలో ఉన్న వారికి, నలుగురిని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసే వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే,
శ్రేష్ఠులు ఉత్తములు వీళ్ళందరి ఇక్కడ గురువు గుర్తు చేస్తున్నారు ఏమని పరమాత్మ తమ క్రమశిక్షణ ఆహార నియమాలు ధ్యాన సాధన ఇవేమీ మీరు వదిలిపెట్టొద్దు మీ శిష్యుల కోసం మీరు కొనసాగించవలసిందే అని పరమాత్మ గుర్తు చేస్తున్నారు ఉన్నత స్థాయిలో ఉన్న శ్రేష్ఠులు అందరికీ కూడా ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి స్టోరీ మనకి ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగంలో ఇచ్చారనమాట అక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఆయన 32 సంవత్సరాలు మాత్రమే ఈ శరీరంతో జీవించారు ఆ ఉన్న 32 ఏళ్ళు కూడా ఆయన ఎంతో శ్రమించారు పైన పాదయాత్ర చేశారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంతా కూడా ఎక్కడెక్కడ ఏమి జరగాలి ఆ మనకి శ్రీచక్ర స్థాపనలు కానీ ఎక్కడెక్కడ ఎనర్జీస్ ఎక్కడ బ్యాలెన్స్ అవ్వాలి ఎంతో చేశారు ఆయన శిష్యుల్ని తీసుకుని అట్లా పాదయాత్రలో మా ఊరు ఊరు తిరుగుతూ ఉండేవారు అయితే ఒక చోట ఆ ఆగినప్పుడు అన్నమాట ఈ అంటే ఎవరింట్లో ఏది పెడితే అదే తింటూ మళ్ళీ ముందుకు వెళ్ళిపోవటం అదే కదా చేసేవారు అక్కడ ఒక ఇంట్లో మీట్ తింటారు ఆయన మిగతా వాళ్ళందరినీనేమో శిష్యులందరినీ మీరు ఆ వెజిటేరియన్ భోజనం తినమని చెప్తారు అక్కడ ఆ వారు ఇంట్లో వాళ్ళు మాత్రం ఈయనకి మీట్ పెడితే తింటారు తిన్న తర్వాత ఒక శిష్యుడికి కోపం వస్తుంది అనమాట ఇంకా అది అక్కడ తింటం అయిపోయి నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చకచకా నడుస్తూ ఉండేవారు ఈ శిష్యుడికి మాత్రం అడుగుతాడు అనమాట మనం చాలా టైర్డ్ అయిపోయాం మేము అలసిపోయాము నడవలేకపోతున్నాము మీరేమో మీట్ తిన్నారు కాబట్టి మీకు చాలా బలం ఉంది మీరు నడవగలుగుతారు మాకేమో పెట్టింది ఈ అదేంటి ఆకులు అలములు ఈ కందమూలాలే కదా మాకు అంత ఎనర్జీ లేదు మేము నడవలేకపోతున్నాం అంటాడు శిష్యుడు అంటే అప్పుడు శంకరాచార్యుల వారికి అర్థం కాదా ఆ మనసులో ఉన్నది ఏంటో అని సరే నేను ఏది తింటే నువ్వు అదే తింటావా అంటే తప్పకుండా అండి మీరు ఏది చేస్తే మేము అదే ఫాలో అవుతాం అంటాడు శిష్యుడు అయితే ఈ ఇనుముతో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఆ ఇనుము నుండి మేకులు తయారు చేయటం ఇట్లాంటి ఇనప వస్తువులు తయారు చేసే వాళ్ళ అక్కడ ఒక కొట్టు కనిపిస్తుంది అయితే అక్కడికి వెళ్తారు అక్కడ శిష్యులందరితో ఆదిశంకరాచార్యులు అక్కడ ఆగుతారు ఆగినప్పుడు అక్కడ బ్లాక్ స్మిత్ ఏం చేస్తున్నాడంటే ఆ ఇనువుని కాల్చి అందులోంచి మేకులు తయారు చేస్తున్నాడు అయితే ఆ వేడి వేడిగా ఉన్నప్పుడే తయారయ్యి ఇంకా సాఫ్ట్ గానే ఉంది ఆ మెటల్ ఇంకా ఆ గట్టిగా అవ్వలేదన్నమాట అంత వేడిగా ఉన్న దాన్ని చేత్తో పట్టుకొని నోట్లో వేసుకుంటారు నోట్లో వేసుకొని నువ్వు కూడా తిని ఇప్పుడు అంటారు అంటే అప్పుడు ఆ శిష్యుడికి అర్థం అవుతుంది తన స్థితి ఏంటి ఆదిశంకరాచార్యుల వారి గురువు గారి స్థితి ఏంటి అనేది అప్పుడు అర్థం అవుతుంది అక్కడ ఏంటి అంటే శరీర స్పృహ ఉండదు జ్ఞానికి ఆత్మలో లయమై ఉన్న వాళ్ళకి అసలు ఈ శరీరం అనేది అట్లా నడుస్తోంది శరీరంతో యాత్ర నడుస్తోంది కానీ ఆ శరీర స్పృహ కానీ శరీరంతో ఏం చేస్తున్నారు అనేది కానీ అసలు అది ఆ పట్టనే పట్టదనమాట ఎందుకంటే ఆ మీట్ తినాలి అన్న కోరికతో తినలేదు ఆ భక్తుడు ఎవరో ఇచ్చారు తిన్నారు అంతవరకే ఇది మనకి లాహిరి మహాశైలి వారి స్టోరీలో కూడా ఇట్లాంటిదే వినిపిస్తుంది అయితే దీని లోపలికి వెళ్ళి ఇందాక చెప్పాను కదా శ్రేష్ఠ అంటే ఎవరు జనహ అంటే ఎవరు అని ఇక్కడ మనం ఉత్తమమైన వారు శిష్యులు గురువు శిష్యు అని చెప్పుకున్నాము అట్లాగే అక్కడ శ్లోకంలోనేమో శ్రేష్ఠ జనహ అని వచ్చింది అయితే ఇక్కడ ఈ శ్రేష్ఠ లేదా గురువు ఎవరు అంటే మన మనస్సు అదే రాసుకోమంది నేను మనస్సు అని రాసుకోండి శ్రేష్ఠ అన్న దగ్గర శిష్యులు ఎవరు అంటే ఇంద్రియాలు కానీ మనలో ఉన్న ప్రలోభాలు కానీ ఇవన్నీ కూడా మన హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తే మెయిన్గా ఇంద్రియాలు అని రాసుకుంటే తెలుస్తుంది మన ప్రాణశక్తిని ఉపసంహరించుకొని అంటే అంతర్ముఖం చేసుకొని హయ్యర్ సెంటర్స్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే మనం అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రాణశక్తిని మనం లోపల సుషుమ్న మార్గం ద్వారా పైకి వెళుతూ ఈ హయ్యర్ సెంటర్స్ ఆఫ్ బ్రెయిన్ లో మనం స్థిరం చేసుకున్నప్పుడు అంటే కూటస్థుడిలో మనం ఎప్పుడైతే శక్తిని స్థిరం చేసుకున్నామో ఈ ఇంద్రియాలకు అతీతమైన శక్తితో కనెక్ట్ అవుతున్నాం మనం ఆ ఇంద్రియాల నుండి కూడా అంత ఎనర్జీ విత్డ్రా అయిపోయింది ఇప్పుడు అందుకే మనకి క్లియర్ వాయన్స్ క్లియర్ ఆడియన్స్ ఈ క్లియర్ కాగ్నిసెన్స్ ఇవన్నీ ఏంటి అంటే ఈ ఇంద్రియాలకి అతీతమైన శక్తి అన్నమాట
అతీతమైన దృష్టి, అతీతమైన ఈ వినికిడి, ఇదంతా కూడా అంటే సూక్ష్మంగా కూడా ఏం జరుగుతోందో మనం వినగలుగుతాము, చూడగలుగుతాము. అంటే ఈ ఇంద్రియాలకి కూడా ఇంకా అతీతమైన శక్తి వస్తోంది. ఆ అతీతమైన శక్తితో మనం కనెక్ట్ అవుతున్నాము. ఎప్పుడైతే మన శక్తిని హయ్యర్ సెంటర్స్ ఆఫ్ ద బ్రెయిన్ కూటస్థుడిలో లయం చేస్తున్నామో, అందులో ఈ శరీరంతో ఉన్న ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా ఎప్పుడైతే మనం ఇక్కడ లయం చేసుకుంటున్నామో, ఆ శక్తిని కోల్పోయి ఇంద్రియాలు అవి కూడా అక్కడే కరిగిపోతున్నాయి అనమాట. ద డిజాల్వింగ్ ఇన్ దట్ ఎనర్జీ. ఒక యోగి సాధనలో అనుభూతి చెందేది కూడా అదే. అదే ఆ జ్ఞాన జ్యోతిలో అన్నీ కూడా లయం చేసుకుంటారు. అదే కూటస్థ చైతన్య స్థితి. అంటే ఇంకా ఎనర్జీ అనేది బాహ్యంగా బహిర్ముఖం అవ్వకుండా, ఇంద్రియాలతో వెళ్లకుండా అంతా కూడా అంతర్ముఖమై అక్కడే స్థిరంగా ఉంది. నాట్ జస్ట్ ఏ గ్లింప్స్ ఆఫ్ ఇట్ కాదు, అక్కడే స్థిరంగా ఉండిపోయినప్పుడు ఏంటంటే వీటికి ఇంకా శక్తిని కోల్పోతాయి. ఈ బాహ్య ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలకు కానీ వాటికి అంత శక్తి ఉండదన్నమాట. ఇక్కడి నుండి హయ్యర్ సెంటర్స్ నుంచి ఏ సిగ్నల్ వస్తే ఆ కర్మని అవి చేస్తూ ఉంటాయి. మనకి గాఢ సుషుప్తిలో కూడా జరిగేది అదే. మీరు ఎప్పుడైనా రమణ భగవానులు వారి ఆ బోధనలు విన్నట్టయితే ఎక్కువగా ఈ త్రివిధావస్థల నుండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు భగవాన్. అందులో కూడా సుషుప్తి అవస్థ గురించి ఎక్కువ ఆ, అదే రీఇన్ఫోర్స్ చేస్తారు, దాని మీద ఎక్కువ పెడతారు. ఇక్కడ మనకి పరమహంస యోగానంద గారు కూడా ఈ శ్లోకంలో గాఢ సుషుప్తి గురించి చెప్తున్నారు. ఆ గాఢ సుషుప్తిలో జరిగేది ఏంటి అంటే మన శక్తి అంతా కూడా షట్చక్రాలలో ఉంటుంది. అంతకు ముందు కూడా మనం తెలుసుకుందాం, షట్చక్రాలలో నిలిపి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం చేసే కర్మలు ఏమీ లేవు. గాఢ నిద్ర అంటే ఇంక మనకి ఒక డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాం. మంచి నిద్రలోకి గాఢ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ శరీర స్పృహ లేదు. అంటే శరీరము నేను కాదు అన్న స్థితిని మనం చూపిస్తున్నారు పరమాత్మ. ఈ శరీరం నువ్వు కాదు, మనసు అంతా కూడా అంతర్ముఖం అయిపోయింది. మనసు యాక్టివ్గా లేదు, ఎందుకంటే ఇంద్రియాలు యాక్టివ్గా లేదు. ఇంద్రియాలను నడిపిస్తున్న మనసు యాక్టివ్గా లేదు. అక్కడ ఉన్నది ఏంటి అంటే ఒక శక్తి ప్రవాహం. అంటే లోపల బాడీ ఫంక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న దాన్ని ఏదో గమనిస్తోంది. అంటే చైతన్యము, శక్తి తప్ప అక్కడ ఏమీ లేదు. అదే గాఢ సుషుప్తి అవస్థ. అక్కడ ఏం జరుగుతోంది? ఈ ఇంద్రియాలన్నింటికి కూడా కొంత రెస్ట్ దొరుకుతోంది అనమాట. అవన్నీ కూడా ఆ ఆ స్టేట్ లో, సుషుప్త అవస్థలో సేద తీర్చుకుంటున్నాయి, అవి రెస్ట్ తీసుకుంటున్నాయి. మళ్ళీ రీవైటలైజ్ అవుతాయి. అంత మంచి నిద్ర పట్టినప్పుడు ఏంటంటే అవి రెస్ట్ తీసుకుంటాయి, తర్వాత పునరుజ్జీవింప చేసుకుంటాయి. అందుకే మనం మంచి నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లెగిస్తే ఎంత ప్రశాంతంగా ఉంది, మంచి నిద్ర పట్టింది అని చెప్తాం. ఎందుకు అలా చెప్తామంటే నవ్య మొత్తం బాడీ అంతా కూడా అది రీవైటలైజ్ చేసుకున్నాం, అంటే పునరుజ్జీవింప చేసుకున్నాము. ఎనర్జీ అంతా లోపల సెంటర్స్ లోనే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ బహిర్ముఖం అవ్వకుండా మనకు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున. అప్పుడు మనకి డే యాక్టివిటీస్ ఏం చేసుకోవాలన్నా సరే హ్యాపీగా చక్కగా చేసుకోగలం. అట్లాగే మనలో ఉన్న ఈ అతీత శక్తి ఏమిటంటే మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుందో, ఏం కావాలనుకుంటుందో దాన్నే ఆ లోపల ప్రలోభాలు, కోరికలు, అలవాట్లు అన్ని గుడ్డిగా ఫాలో అవుతాయి. ఇక్కడ మన అతీత శక్తి అంటే శ్రేష్ఠ ఎవరు అంటే మనస్సు. మనస్సు ఎక్కడి నుండి వచ్చింది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ ఎనర్జీ, దానికి వచ్చేది ఆత్మ నుండే వస్తుంది. ఆత్మ నుండి తీసుకున్న ఎనర్జీ ఆ మనస్సు. ఈ మనస్సు ఏది చేస్తే ఈ జాగృత అవస్థలో, అంటే మన డే టైంలో అంతా జరిగేది, మొత్తం రూల్ చేసేది అంతా కూడా మనస్సే. అదేం చేస్తే దాన్నే ప్రలోభాలు, లోపల టెంప్టేషన్స్ ఏమైతే ఉన్నాయో, కోరికలు కానీ అలవాట్లు కానీ ఇవన్నీ కూడా గుడ్డిగా ఫాలో అవుతాయి. అంటే ఇవి శిష్యులు, లేదా మనకి జనహ అన్నారు కదా, ఆ జనులు ఎవరంటే ఇవే అన్నమాట. ప్రలోభాలు, కోరికలు, అలవాట్లు అన్నీ అట్లా ఫాలో అవుతాయి ఎవరిని? మనస్సుని. అంతే కదా మరి. ఏదో చూస్తాము, చూసిందే కావాలి కావాలి అన్న కోరిక పడుతుంది అంటే ఒక టెంప్ట్ అయిపోతూ ఉంటాం, అదొక కోరికగా మారుతుంది. ఆ కోరికలు తీర్చుకునే మాయలోనే అలవాట్లు ఏర్పడటం కానీ, ఆ అలవాట్లలో కొట్టుకోవటం కానీ, మళ్ళీ అలవాట్ల నుండి ఎట్లా తప్పించుకోవాలని సాధనలు కానీ, ఇవన్నీ జరిగేది ఎందుకు అంటే బికాస్ ఆ మనసు అంత యాక్టివ్గా ఉంది కాబట్టి.
అందుకే మనలో ఆ కోరికలు తీరకపోతే మళ్ళీ మా భావోద్వేగాలు రావటం కానీ, ఈ మూడ్ మారటం కానీ, ఇవన్నీ జరుగుతాయి. లోపల ఈ చికాకులు మళ్ళీ ఇంట్లో వాళ్ళ మీద చూపించడం, ఇవన్నీ మనం నిత్యం డైలీ ఫేస్ చేస్తూనే ఉంటాం అన్నమాట. మన మనస్సును అంతర్ముఖం చేసి, ఆత్మలో లయం చేసి, బాహ్యంగా ఏదో ఒక సత్కర్మలో బిజీగా ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? మనస్సుని ఎప్పుడు కూడా మీరు భగవంతుడితో యాంకర్ చేసి ఉంచండి. అంటే లోపల ఏదన్నా ఒక నామస్మరణ చేసుకోవటం కానీ, లోపల ఒక శ్వాస మీద దృష్టి పెట్టడం కానీ, ఆ నౌ మూమెంట్లో అంటే మనస్సుని డే యాక్టివిటీస్ గురించి చెప్తున్నారు ఇక్కడ. అంతర్ముఖం చేసుకొని ఉండి ఆత్మలోనే లయం చేసి మీరు బాహ్య కర్మలు ఏదైనా చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి, వంట చేసుకోండి, ఏ పనులు చేయాలన్నా సరే సక్రమంగా అన్నీ కూడా ఏది వదిలిపెట్టొద్దు. యు డూ యువర్ డ్యూ డిలిజెన్స్. బాహ్యంగా అన్ని కర్మలు చేయండి. ఏదో ఒక ఆ సత్కర్మలలో మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉండాలని చెప్తున్నారు. చెయ్యొద్దు అని అసలు ఎక్కడా చెప్పరు భగవద్గీతలో. ఎక్కడికి వెళ్ళిపోండి, దూరంగా పారిపోండి, హిమాలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి అని భగవద్గీత ఎప్పుడూ చెప్పలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కర్మలో నిమగ్నమైపోయి బిజీగా ఉండాలి అని చెప్తున్నారు. హైలైట్ దట్. అంటే అన్ని పనులు కూడా సహజంగా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఏమైంది? మనసు లయమైపోయి ఉంది, భగవంతుడిలోనే నిత్యం స్మరిస్తూ ఉంది. కానీ చక్కగా మనం కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నామో దాంట్లో ఇంకా మైండ్కి వేరే థాట్స్ లేవు. ఏమిటి? అమ్మో ఇప్పుడు నా ఈమెయిల్ కరెక్ట్గా నా వొకాబులరీ బాగుంది, ఏం లేదు, చక్కగా అది ఆటోమేటిక్గా సహజంగా జరిగిపోతుంది. మనం చేసే డే యాక్టివిటీస్ 95% ఆఫ్ ద టైమ్ వీ జస్ట్ రిపీట్ వాట్ ఎవర్ మనం అది రోజు చేసేయే 95% రిపీట్ చేస్తూ ఉంటాం. కొత్తగా ఏమీ జరగవు. ఒక 5% ఛాన్స్ కొంచెం ఏదన్నా కొద్దిగా మార్పులు జరగవచ్చేమో కానీ 95% నిన్న ఎట్లా జరిగిందో ఈ రోజు కూడా అట్లాగే జరుగుతుంది. కానీ మనకి ఆ ఎందుకో ఒక చంచలత, ఒక టర్బులెన్స్ ఫీల్ అవుతాం ప్రతి దానికి కూడా. అందుకే మనస్సును ఎప్పుడైతే భగవంతుడిలో లయం చేస్తామో అట్లా ఊరికే చేసుకుంటూ వెళ్ళిపోవటమే, సహజంగా అట్లా జరిగిపోతూ ఉంటాయి. ఇదే మనం అలవాటు చేసుకోవాల్సింది కర్మయోగంలో. డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి తీరాల్సిందే. సహజంగా సరళంగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి, మైండ్ ని స్విచ్ ఆఫ్ చేసి. అదేంటి ఆలోచించాలి కదా, ఇది ఇలా చేయాలి కదా, అది అలా చేయాలి కదా అంటే నిన్న నువ్వు చేసిందే నువ్వు చేస్తున్నావు మోస్ట్లీ. ఆలోచన కావాలి, ఒక కొత్త పని ఏదైనా చెయ్యాలి అంటే దానికంటూ అది కూడా లయం అయిపోయి ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఫోకస్ చేసినప్పుడు వేరే ఆలోచనలు మనం కట్టివేస్తున్నాం. దాన్ని దా ఆ పర్టికులర్ యాక్టివిటీ ఏ చర్య అయితే చేస్తున్నామో దాని గురించి కాకుండా మిగతా ఆలోచనలు వద్దు. అదే సహజంగా సరళంగా చేసుకోవటం. అంటే ఇది జరుగుతుందా లేదా, జరగకపోతే ఏం చేయాలి, ఆ ఇది ఇలా అయితే దానికి అన్నింటినీ అట్లా అల్లుకో అక్కర్లేదు. సాలిగూడు అల్లుకున్నట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాలిగూడు అల్లుకో అక్కర్లేదు. జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. జస్ట్ కీప్ డూయింగ్, కీప్ డూయింగ్, కీప్ డూయింగ్ అంతే. ఈ మైండ్ ని స్విచ్ ఆఫ్ చేయటమే అదే పరమాత్మ మనకి చెప్పేది. అలా కాకుండా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏ డిప్రెషన్కో లేకపోతే కోపంలోనో క్రోధంలోనో ఇలాంటి వాటిలో మనసు మునకలేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ చేసే పని మీద ధ్యాస కాకుండా అనేక ఆలోచనలు చేస్తుంటే ఏమవుతుంది లోపల? అమ్మో ఈ పని జరగదేమో ఒక భయం. దాంట్లో నుంచి అది లాంగ్ టర్మ్ గా ఎప్పుడైతే ఇటువంటి స్టేట్ లో ఉంటామో అదే ఒక డిప్రెషన్ కి గురి చేస్తాం. ఎప్పుడు నేను రిజెక్షన్ ఫేస్ చేస్తున్నాను, ఎప్పుడు నాకు ఇలాగే అవుతోంది, ఇలాగే మనసుతో ఎన్నో చేస్తూ ఉంటాం. డిప్రెషన్ కి గురి అవుతాం, యాంగ్జైటీ ఫీల్ అవుతాం, లోపల ఏదో ఒక ఆందోళన, నర్వస్నెస్ అన్నమాట. ఏదో కోపంగా, క్రోధంగా, విసుగ్గా ప్రతి ఒక్కళ్ళతోనూ చిరాకు పడుతూ ఉంటాం. ఇలాంటి వాటిలో మనసు మునకలేస్తుంది ఎప్పుడైతే అది భగవంతుడిలో లయమై లేదో. అప్పుడేమవుతుంది? సెన్సెస్ కూడా అంతే అస్తవ్యస్తం అయిపోతాయి. మూడంతా కూడా డల్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఒక డిప్రెషన్ పేషెంట్ దగ్గరికి వెళ్తే అసలు కొంతమందికి ఏమో ఆ స్టేట్ లో ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించదు. కొంతమందికి చాలా ఎక్కువ తింటారు, అది కోపింగ్ మెకానిజం అంటారు దాన్ని. ఆ లోపల ఉన్న మానసిక స్థితిని మర్చిపోవటానికి బాహ్యంగా ఆ చాలా ఎక్కువగా తింటాం కానీ ఎక్కువ మాట్లాడటం లేదా అస్సలు మాట్లాడలేకపోవటం, ఇవన్నీ కూడా ఆ మూడ్ చేంజెస్ కానీ ఈ సెన్సేషన్స్ కూడా ఎందుకు మార్పు వచ్చేస్తాయి అంటే ఆ మనస్సు ఎక్కడుందో దాన్ని బట్టి ఈ మనకి బాహ్యేంద్రియాలు
అది పని చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇట్లా జరుగుతుంది. మనకి నిత్యం మనకి మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే ఇదే జరుగుతుంది. అదే మైండ్ ఆనంద స్థితిలో ఉంటే సెన్సెస్ కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. మనం తినే ఆహారం చక్కగా పిక్ అండ్ చూస్ ద రైట్ ఫుడ్ కానీ, మన మనసులో కూడా ఏం ఆలోచనలు చేస్తున్నాం ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాం. ఒక బ్యాలెన్స్డ్ స్టేట్‌లో ఉంటామనమాట. అందుకే మైండ్ ఈజ్ ద కింగ్. మైండే ఒక రాజు. సెన్సెస్ అన్నీ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. అందుకే నెగిటివ్ ఆలోచనలు కానీ, భావోద్వేగాలు ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్‌గా ఎప్పుడు అదే స్థితిలో ఉంటున్నాం, ఎప్పుడు నెగిటివ్‌గానే ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ కూడా ఆహ్, నాకు డిఫరెంట్‌గా ఒక ఆనందాన్ని ఇచ్చేవి కాకుండా ఎప్పుడు ఆహ్, వ్యతిరేకంగా వచ్చేయి, నెగిటివ్‌గా వచ్చేయి, భావోద్వేగాలకి గురి చేసేవి ఇవన్నీ మనం ఎక్కువ కాలం అవి ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే శరీరం మీద దాని ప్రభావం పడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ మన వ్యాధి నిరోధక శక్తి మీద ప్రభావం పడుతుంది. దేని ప్రభావం? ఆ నెగిటివ్ ఆలోచనలు, ఈ భావోద్వేగాల ప్రభావం పడి క్రమంగా మనకి శరీరం కూడా శుష్కిస్తూ ఉంటుంది. ఒక జబ్బులాగా బయటకు వస్తుంది. మైండ్ స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళే ఆరోగ్యంగా ఫిజికల్ హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు టీనేజ్ ఇయర్స్ నుంచి కూడా మనం ఆ భావోద్వేగాలకి లోనయ్యే వాళ్ళేంటంటే, వాళ్ళు 40, 45 సంవత్సరాలకి అట్లా వచ్చేపాటికి ఎక్కువ జబ్బులకి గురి అయ్యే ఛాన్స్ ఉందని ఇక్కడ ఆహ్, సైకాలజిస్ట్ కానీ, శాస్త్రవేత్తలు కానీ అది ప్రూవ్ చేశారనమాట. లాంగ్ టర్మ్ రీసెర్చ్ స్టడీలో కూడా అదే తేలిందేంటంటే, మైండ్ స్ట్రాంగ్‌గా లేనప్పుడు దాని ఎఫెక్ట్ ఆహ్, శరీరం మీద పడుతుంది. అదే మనకి గురువు లేదా శ్రేష్ఠులు ఏం చేస్తారో సామాన్యులు అదే చేస్తారు అనటానికి లోపల ఉన్న అంతరార్థం ఇది. ఎక్కడ ఆ, గురువులు ఏది చేస్తారో సామాన్యులు అదే ఫాలో అవుతారు. అందుకని వాళ్ళు క్రమశిక్షణగా సాధన చేస్తూ ఉన్నప్పుడు సామాన్యులు కూడా అదే ఫాలో అవుతారు. లేదా వీళ్ళు కూడా వాళ్ళు ఏం చేయట్లేదు కదా అని ఏమి చెయ్యరు. అలాగే మన శరీరంలో ఏం జరుగుతోంది, మన సుషుమ్నాలో ఏం జరుగుతోంది, మన మనస్సు చేసే మాయ ఏంటి, మన మనస్సే రాజు, ఆ శ్రేష్ఠుడు ఉన్న అంటే అది మన మనస్సే అతీతమైన శక్తి. ఆత్మకి ఈ జాగృత అవస్థలో ఈ దృశ్యమాన ప్రపంచంలోకి వెళ్ళే అతీత శక్తి ఏంటి అంటే మనస్సు. ఆ మనస్సును బట్టే కోరికలు కానీ, ప్రలోభాలు కానీ, అలవాట్లు కానీ అన్నీ ఫాలో అయ్యేది. సో మనస్సు భగవంతుడిలో లయం చేసినప్పుడు మిగతా అన్నీ కూడా అవే ఫాలో అవుతాయి మనస్సునే. అది దీనిలో ఉన్న అంతరార్థం. మరి నెక్స్ట్ వీడియోలో మనం 22వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నమస్తే. శ్రీకృష్ణ అర్పణమస్తు.